హాయ్ ఎవరీవన్, SureshTechs ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిపోజిటరీ అంటే ఏమిటి? మనం ఇంతకు ముందు ట్యుటోరియల్లో గిట్ని ఇన్స్టాల్ చేసాం. అంతకుముందు గిట్ యొక్క హిస్టరీ చూసాం. అండ్ అదేవిధంగా మన ఫస్ట్ వీడియోలో రాము స్టోరీ గురించి నేర్చుకున్నాం. రాము ఏంటి, ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి కోసం గిట్ యూఆర్ఎల్ అనేటువంటి ఒక యూఆర్ఎల్ ఇచ్చాడనమాట. అయితే అందులో భాగంగా మనం ఈరోజు 3వ వీడియోలో ఉన్నాం. అండ్ ఈరోజు మనం రిపోజిటరీ గురించి నేర్చుకుందాం. అయితే ఈ రిపోజిటరీ గురించి నేర్చుకోవాలి అన్నప్పుడు అసలు బేసికల్గా ఏ కంపెనీలోనైనా ప్రాజెక్ట్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేది ఒకసారి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి ప్రాజెక్ట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఏంటి, ఇది ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకి వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాడు, జెర్ఫీల్ అంటే ఒక మేనేజర్ ఏం చేస్తాడు, ఈ ప్రాజెక్ట్ని కొంతమంది డెవలపర్స్కి అసైన్ చేస్తాడు. అంటే ఏంటంటే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఆ మెంబర్స్ అందరూ కలిపి ఈ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్తాడనమాట. సో అప్పుడు ఏం చేస్తారు అనుకోనంటే వీళ్ళందరూ కోడింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ కోడింగ్ స్టార్ట్ చేశాక ఒక్కొక్క టాపిక్ మీద కానీ వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ కానీ మాడ్యూల్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు డెవలప్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది కాదు, వాళ్ళ టీమ్ లీడ్ అసైన్ చేస్తాడు, నువ్వేం వర్క్ చేయాలి లేదంటే నువ్వేం వర్క్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేశాక, అంటే వాళ్ళకి అసైన్ అయినటువంటి టాస్క్ వాళ్ళు చేశాక ఇప్పుడు ఏం చేయాలి, ఈ కోడ్ అనేది ఈ ప్రాజెక్ట్లోకి అసైన్ చేయాలి. అసైన్ చేయడం అంటే ఏంటంటే వీడికి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తాడు కదా. అంటే కంప్లీట్ చేయడం అంటే సమ్ కోడ్ రాస్తాడు ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి. ఆ రాసిన కోడ్ అనేది ఈ డెవలపర్కి రావాలి కదా, ఎందుకంటే అప్డేటెడ్ కోడ్ వాడి దగ్గర కూడా ఉండాలి కదా. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు రాసినటువంటి రెస్పెక్టివ్ కోడ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి పంపిస్తారనమాట. సో ఆ విధంగా పంపించడం వల్ల ఏమవుతుంది అనుకోనంటే, ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ ప్లేస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన సెంట్రల్ ప్రాజెక్టు, ఇక్కడ మనకి లేటెస్ట్ చేంజెస్ అన్నీ వచ్చాయి. అంటే వీళ్ళు కంప్లీట్ చేసినటువంటి టాస్క్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఏంటంటే ఇందులో ఇప్పుడు మనకి అప్డేటెడ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అయితే మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది, వీళ్ళు వర్క్ చేసేది లోకల్లో, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లోకల్ సిస్టమ్స్లో వర్క్ చేస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అనేది కన్ఫ్యూజన్ కదా. ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది అనుకోనంటే ఒక స్టోరేజ్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అనుకోనంటే రిపోజిటరీలో ఉంటుంది అనమాట. ఓకే, రిపోజిటరీ బేసికల్గా ఏంటంటే ఒక స్టోరేజ్ స్పేస్ అని చెప్పొచ్చు అనమాట. ఒక స్టోరేజ్ స్పేస్ లేదంటే ఒక డైరెక్టరీ, ఆ ప్లేస్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో రిపోజిటరీ అంటే ఏంటంటే ఒక డైరెక్టరీ లేదా సమ్ స్పేస్ వేర్ యువర్ ప్రాజెక్ట్ రిసైడ్స్ ఇన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన ప్రాజెక్ట్ అనేది అక్కడ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఈ యొక్క రిపోజిటరీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఈ రిపోజిటరీ అనేది మీ లోకల్ ఫోల్డర్లో ఉండొచ్చు, లేదా గిట్ హబ్లో ఉండొచ్చు, లేదా ఏదో ఒక ఆన్లైన్ హోస్ట్లో ఉండొచ్చు కదా. ఇక్కడ మీకు గిట్ హబ్ అనేటువంటి ఒక ఫ్యాన్సీ వర్డ్ కనిపించింది కదా, ఫస్ట్ టైం మీరు వింటున్నారు కదా గిట్ హబ్ అని చెప్పేసి. మరి గిట్ హబ్ అంటే ఏమిటి, ఇందులో రిపోజిటరీస్ ఏ విధంగా ఉంటాయి, లేదా రిపోజిటరీస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.